Hey guys, so this video is full of spoilers. ఈ రివ్యూలో కంప్లీట్ స్పాయిలర్స్ ఉంటాయి. సో మీరు మూవీ చూడలేదు అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడొద్దు. ఇఫ్ మీరు మూవీ ఆల్రెడీ చూస్తే జస్ట్ ఇంకొకరికి ఎలా నచ్చిందనే ఒపీనియన్ తెలుసుకోవడానికి అయితే చూడండి. సో లెట్ మీ స్టార్ట్. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్పాయిలర్స్, కంప్లీట్ స్పాయిలర్స్ ఉంటాయి ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్లీ యూ ఆల్ నో ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అసలు ఇలాంటి సినిమా చూసి ఎన్ని రోజులైందో అనిపించింది నాకైతే. అంటే ఐ రియలీ అప్రిషియేట్ నార్మల్ ఫిల్మ్స్, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ ఇలాంటి లైక్ యునో సమ్ హైప్డ్ ఫిల్మ్స్ ఉంటాయి చూడు, లైక్ యునో అంటే ఫుల్ ఆఫ్ గ్రాఫిక్స్, ఇంకా చాలా టెక్నికాలిటీ, స్కైఫై టైప్, అంటే ఎవ్రీథింగ్ యూజ్ చేసిన ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇది రిలీజ్ అయింది ఇట్లాంటిది. సో ఇట్స్ టూ గుడ్, అది మీకు అందరికీ తెలిసిందే. సో ఇంకొకటి ఏంటంటే, ఒక్క లైన్ పట్టుకొని దే మేడ్ అ కంప్లీట్ ఫిల్మ్ వేర్ అసలు ఫిల్మ్ అసలు బోరే కొట్టదు. అంటే ఎంత బ్యూటిఫుల్గా లాగారో ఒక్క చిన్న లైన్ నుంచి. ఆ లైన్ ఏంటో మీకు కూడా తెలుసు. అంటే మైథాలజీలో అశ్వత్థాముడు చిరంజీవుడు అండ్ ఆల్సో కల్కి విల్ కమ్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ ద బ్యాడ్ వరల్డ్ దట్స్ హ్యాపెనింగ్, ఇవన్నీ తెలిసిందే కదా. సో దాని నుంచి కంప్లీట్ ఒక యూనివర్స్ని క్రియేట్ చేసినట్టు అనిపించింది. బ్యూటిఫుల్లీ డన్. అసలు కూడోస్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్. ఎంత బాగా చేశారు అసలు, లిటరలీ టూ గుడ్. సో ఇంకా చాలా క్యారెక్టర్స్ వన్ బై వన్ వస్తుంటే, మృణాల్ కానీ దుల్కర్ కానీ వీళ్ళందరూ వస్తుంటే చాలా బాగుంది చూడ్డానికి. అసలు విజయ్ దేవరకొండ అయితే హైలీ అన్ఎక్స్పెక్టెడ్. అర్జున్ రెడ్డి లాగా నేను అసలు ఇమాజిన్ చేసుకోలేదు. ఐ థాట్ హీల్ బీ సమ్ రెబల్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ యా ఇట్స్ గుడ్. చాలా బాగా యాక్ట్ చేశాడు తను కూడా. అండ్ ఆ ఛాన్స్ రావడం కూడా గ్రేట్ కదా, అంత మంచి క్యారెక్టర్ తనకి రావడము. అండ్ ఎవ్రీ వన్ బెస్ట్ విషయం. మనకు బోర్ కొడుతున్న సినిమా అనుకునే లోపల ఎవరో ఒకళ్ళ అపియరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ గుడ్. అందరికి ఎందుకు నచ్చిందంటే హిస్టరీ, మైథాలజీ, ఫిక్షన్, ఫ్యాంటసీ అండ్ స్కైఫై ఎలిమెంట్స్, ఇంకా కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, ఇవన్నీ యాడ్ చేసి ఒక సినిమా తీయడం అనేది ఐ థింక్ ఇట్స్ రియలీ హార్డ్. అంటే ఎక్కడ కొంచెం బిస్కెట్ అయినా చాలా చండాలం అయిపోతుంది. అట్లాంటిది ఏది బిస్కెట్ అవ్వకుండా ఎంతో ప్రాపర్గా తీశారు. సో ఎంత పొగిడినా ఇంకా ఎక్కువే అనుకుంటా. సో పొగడ్డం ఆపేసి లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. కాశీ విజువల్స్ ఉన్నాయి కదా, అంటే నార్మల్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉండే విజువల్స్, అవి ఎలా అంటే చాలా ఫాస్ట్గా కనెక్ట్ ఫామ్ అయిపోయింది. కొంచెం ప్లే చేయగానే బాగుంది అనిపించింది. అంటే లైక్ ఓకే, యూ కెన్ ఇమాజిన్ ఎంత ఒక యాపిల్ కోసం వాళ్ళు ఎంత తపన పడుతున్నారో, లేదా ఒక ఎవరో ఇసిరేసిన ఏదో చిన్న థింగ్ కోసం ఎంత తపన పడుతుందో, యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఒక గుడ్డు కోసం ఎంత ఇది అవుతున్నారో. అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు చిన్న ఎలిమెంట్స్లోనే. అంటే ఎక్స్ప్లిసిట్గా చెప్పకుండా డోంట్ టెల్ దెమ్, షో దెమ్ అన్న టైప్లో చేశారు. కానీ ఒక్కచోట ఎక్కడ కనెక్ట్ అనిపించలేదంటే, మన లైక్ ఆ కాశీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు యూజ్ చేసిన గ్రాఫిక్స్, అంటే ఇట్స్ గ్రాఫిక్స్, ఆబ్వియస్లీ గ్రాఫిక్సే యూజ్ చేయాలి. ఎవరు దాన్ని మొత్తం స్క్రాచ్ నుంచి కట్టి కంప్లీట్ చేయలేరు. బట్ ఎక్కడో ఆ గ్రాఫిక్స్తో ఇది గ్రాఫిక్స్ అని అనిపించేలా అనిపించింది కొన్ని సీన్స్లో. అదర్ దాన్ దట్ అసలు లైక్ 99%. సో అశ్వత్థామది ఇంకా ప్రభాస్ది ఫైట్స్ ఉంటాయి, అసలు క్రేజీ ఉన్నాయి కదా. సో ఆ చైన్తో అశ్వత్థామని కట్టేసేది కానీ, ప్రభాస్ని ఎత్తిపడేసేది కానీ, అంటే చాలా థాట్ఫుల్గా చేశారు ఎవ్రీథింగ్. అసలు అక్కడ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ చేజింగ్ సీన్స్ ఇవన్నీ అసలు గ్రాఫిక్స్ ఎక్కడా తీసి పడేసేది లేదు. నాకు కొన్ని విజువల్స్లో అది నేను అన్నట్టు డార్క్ థీమ్లో చేసినప్పుడు లైక్ కొంచెం గేమింగ్లో ఉన్న గ్రాఫిక్స్లా అనిపించింది అనమాట. ఇట్ డిడ్ంట్ ఫీల్ లైక్ నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను అందులోకి. దట్స్ మై ఒపీనియన్. సో ఇంకా ఇన్సైడ్ కాంప్లెక్స్ చూపించారు కదా, అది కూడా చాలా బాగుంది. దట్ ఎంబ్రియో ఎక్స్ట్రాక్టింగ్ మెషిన్ కానీ అదంతా గ్రాఫిక్స్ చాలా బాగుంది. అండ్ అబ్బా, కమల్ హాసన్ గారి రూమ్ అదంతా చూపిస్తే సమ్ ఏదో ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. నేను ఇన్ఫ్యాక్ట్ 3D చూడలేదు, 2D చూసా. బట్ స్టిల్ చాలా అంటే చాలా ఇన్వాల్వ్మెంట్ తీసేసుకుందనమాట నన్ను ఆ మూవీలోకి. అంటే కొన్ని ఇంగ్లీష్ సిరీస్లు చూసినప్పుడు ఐ జస్ట్ ఫీల్ సో ఇన్వాల్వ్ విత్ ద గ్రాఫిక్స్, విత్ ఆల్ ద ప్రాప్స్ దే యూస్డ్, అట్లా ఫీల్ అయ్యా నేను ఈ మూవీకి. అంత ఎగ్జైటింగ్ అనిపించింది మూవీ చూస్తుంటే. దిశా పటాని ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. దిశా పటాని ఒక సీన్లో ప్రభాస్తో వాళ్ళు ఎస్కేప్ అవుతారు కదా లిఫ్ట్లోంచి. అసలు ఆ విజువల్స్ ఏమన్నా ఉన్నాయో, ఒక డ్రీమ్ ల్యాండ్, దట్ ఈస్ రియలీ లైక్
ప్రాపర్ గ్రాఫిక్స్ అనమాట. లిటరలీ ఓహో ఇంత ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మనం ఏంటి జస్ట్ సర్వైవల్ కోసమే అక్కడికి వెళ్తున్నారు పీపుల్ అనే కాకుండా ఇఫ్ దే హ్యావ్ బౌంటీస్ వాళ్ళకి ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నాయనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం చాలా బాగుంది. ఆల్సో వాళ్ళు ఒక పార్టీకి వెళ్తారు కదా, పెద్ద బిల్డింగ్, సమ్ ఇటాలియన్ ఫ్రెంచ్ మిక్స్ స్టైల్ ఆఫ్ బిల్డింగ్, డాన్సెస్ ఏవో జరుగుతుంటాయి దిశా అండ్ ప్రభాస్. నాకు అది బాగా నచ్చింది. అంటే ఇట్స్ లైక్ బోర్ కొట్టకుండా లైక్ కంప్లీట్ అవుట్ ఆఫ్ వరల్డ్ పెట్టారు. సో ఇట్స్ రియలీ నైస్. ఇంకా ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే క్రేజీ ఉంది. బుజ్జి కామెడీ టైమింగ్ ఓకే నాకు అంత ఎక్కలేదు. బట్ బుజ్జితో ప్రభాస్ కన్వర్జేషన్తో ప్రభాస్ కామెడీ బాగా పండింది అనిపించింది. బుజ్జిది అంత నాట్ బ్యాడ్. సో ఇంకా కొన్ని ఐ హ్యావ్ టు హైలైట్ నాకు నచ్చిన పార్ట్స్. అమితాబ్ది యంగ్ ఫేస్ ఎడిటింగ్ ఉంది కదా, లిటరల్లీ యంగ్ అమితాబ్ని చూస్తున్నట్టు అనిపించింది. అస్సలు న్యాచురల్గానే ఉంది, అంటే అసలు అన్యాచురల్గా లేదు, అంటే ఆక్వర్డ్గా లేదు. ఇట్స్ రియలీ గుడ్, బాగుంది. అండ్ ఆ వార్ సీన్ కానీ అసలు ఆ వార్ సీన్ అయితే ఏమన్నా ఉందా అంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ దాట్. అది ఇంకా న్యాచురల్గా చూపించద్దు. ఇట్స్ సమ్వేర్ బిట్వీన్ రియాలిటీ అండ్ న్యాచురాలిటీ ఇట్స్ సమ్వేర్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఇమాజినేషన్ అలా ఉందన్నమాట. వాట్ వి ఇమాజిన్, ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక వార్ సీన్ అంటే ఎట్లా అనుకుంటారో అట్లనే ఉంది. సో దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్. ఆ కనెక్ట్ మనకి ఫామ్ అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు మొత్తం నిజం పీపుల్ని పెట్టినా వీ డోంట్ ఫీల్ దట్ కనెక్టెడ్ విత్ ఆల్ దోస్ వార్స్ అండ్ స్టఫ్. సో దీపిక ఎస్కేప్ అవుతుంది కదా ఎంబ్రియో దగ్గర, కరెంట్ పోయి, ఆ ట్విస్ట్ క్రేజీ ఉంది. నేను ఇంకా దీపికానే ఏదో రెబెల్ అయిపోతుందేమో అనుకున్నా. బట్ ఆబ్వియస్లీ షీ వాజ్ షోన్ లైక్ అ సాఫ్ట్ క్యారెక్టర్ అండ్ అలానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అదర్ గర్ల్ వాజ్ సేవింగ్ హర్. సో అది బాగుంది. సడన్గా పీపుల్ బికమింగ్ రెబెల్ అండ్ ఆల్ నేను అంత కనెక్ట్ అవ్వనమాట. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది. అండ్ ఆమె వచ్చి సడన్గా కాపాడడం కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ నాకు అన్నిటికన్నా అసలు క్రేజీ దీపిక ప్రజెన్స్లో నచ్చిన సీన్ అయితే దీపిక వాకింగ్ అవుట్ ఆఫ్ దట్ ఫైర్. అసలు గూస్ బంప్స్. అంటే ఓకే దో ఇట్స్ అ మూవీ, ఓకే ఒక విల్ పవర్ మైండ్లో ఉంది, ఇంకా చాయిస్ లేదు అనుకున్నప్పుడు షీ డిడ్ంట్ డై, షీ టుక్ అ ఛాన్స్ టు వాక్ అండ్ దెన్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ అన్నట్టు ఒక చాలా పవర్ఫుల్గా అనిపించింది ఆ సీన్ మాత్రం. టూ గుడ్. అండ్ దీపిక ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, సీన్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్పాట్. సో బుజ్జి వాయిస్ నాకు నచ్చింది. ఐ థింక్ కీర్తి సురేష్ మాట్లాడింది కదా అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, బట్ బాగుంది, క్యూట్గా. కామెడీ అంత పండలేదు కానీ. బట్ బుజ్జిని ఏంటంటే కొంచెం ఆ బుజ్జి రోబో మాట్లాడే చూపించారు కానీ కార్ది ఇంకా కొంచెం డెప్త్లో చూపించాల్సిందేమో ఫంక్షనాలిటీస్ అవి. కొంచెం ప్రభాస్ ప్రెజెన్స్లో కొంచెం బుజ్జి ఇగ్నోర్ అయినట్టు అనిపించింది అనమాట. సో నాకు ఇంకొకటి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. నేను యాక్చువల్లీ నాగాశ్విన్ ఇంటర్వ్యూ చూసాను. సో ఆయన ఏం చెప్పారు అంటే శంబాలాని ట్రైలర్లో అంత చూపించలేదు, బట్ శంబాలా విల్ బి షోన్ ఇన్ ట్రైలర్ అని చెప్పి. యూజువల్లీ అట్లీస్ట్ మీ శంబాలా అనగానే I was thinking of all these valleys, పచ్చని పొలాలు and lot of like greenery, animals, how they showed in that Disha Prabhas escape scene లో ఎలా చూపించారో I thought అలా ఉంటుందేమో శంబాలా అని అనుకున్నా. అంటే I thought it's more beautiful than that. If you can relate Palace of Illusionsలో ఆ మాయా ప్యాలెస్ ఉంటుంది కదా, ద్రౌపది ఎక్స్ప్లెయిన్ చేసింది. I was having that in my head శంబాలా అనగానే, like some crazy godly హెవెన్లీ వరల్డ్ అనే ఫీలింగ్లో ఉన్నా. బట్ సినిమాలో చూస్తే అంటే ఏం లేదు, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డ్రైడ్ అవుట్ అండ్ డైడ్ అన్న టైప్లో చూపించారు. అంటే దానికి ఇంకొక జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు, ఇంకా లైఫ్ అయిపోతుంది, దే ఆర్ ప్రొటెక్టింగ్, అసలు చెట్లు మొక్కలు కూడా పెరగట్లేదు, మనుషులు కూడా డెత్ అయిపోతుంది, దే ఆర్ ప్రొటెక్టింగ్ వాట్ ఎవర్ లైఫ్ దే హ్యావ్ అండ్ దే వెయిటింగ్ ఫర్ ద గాడ్ అనేది ఓకే చూపించారు. ఒక చిన్న టూర్ ఇవ్వాల్సిందేమో, అంటే హౌ శంబాలా వాజ్ బిఫోర్, అసలు how it was full of life and supernatural powers, అట్లా ఏదైనా కొంచెం ఒక బ్యాక్ స్టోరీ పెట్టుంటే బాగుండు. బికాజ్ నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాక శంబాలా మీద చాలా హోప్స్ పెట్టుకున్నా. సో అంటే మళ్ళీ ఏమనిపిస్తుందంటే మిగతావన్నీ పార్ట్స్ అంత పర్ఫెక్ట్గా తీసి ఒక్క దాంట్లో మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేదని ఆ సినిమాని డీమిన్ చేయడం కరెక్ట్ కాదు. బికాజ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు డైరెక్టర్ ఏదనుకుంటే అదే తీస్తారు అండ్ కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. ఇంకొకటి శంబాలాలో ఒక సాంగ్ ఉంది కదా, అది మ్యూజిక్ సింగింగ్ అది అంత పండలేదు. లైక్ మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అనిపించింది, అంత కనెక్ట్ రాలేదు. సో
అంటే ఇంకేదో మ్యూజికల్గా ఇంకేదో ఎక్స్ప్రెసివ్గా ఉంటే బాగుండు. నేను అంతకంటే చెప్పలేకపోతున్నా. బట్ యా, మ్యూజిక్ కూడా అంత బాగాలేదు ఆ సాంగ్లో. అంటే సాంగ్ ఇంటెన్షన్ బాగుంది, బట్ సాంగ్ బాగాలేదు. అశ్వత్థామ లైక్ మన అమితాబ్ గారికి ఎంత స్క్రీన్ టైం వచ్చింది, లిటరలీ సో గుడ్. అసలు ఇట్ వాస్ హైలీ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఒక సైడ్ క్యారెక్టర్ అని అనుకున్నా. అంటే ఒక 3 మెయిన్ క్యారెక్టర్స్, దీపిక, మన అశ్వత్థామ అండ్ మన ప్రభాస్, ఈ ముగ్గురిని ఎక్కడ ఎవరిని తక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా 3 క్యారెక్టర్స్కి స్క్రీన్ టైం ఇవ్వడం, 3 క్యారెక్టర్స్కి వెయిటేజ్ ఇవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ రియలీ డిఫికల్ట్. ఎవరో ఒకళ్ళు ఒకచోట ఇగ్నోర్ అవ్వాల్సి వస్తుంది, బట్ ఎక్కడ ఎవరు ఇగ్నోర్ అవ్వలేదు. ఆల్సో మన శోభన గారి క్యారెక్టర్లో షీ షోన్ యాజ్ అ మీక్, సైలెంట్, అట్లా ఉమెన్లా చూపిస్తారు ఫస్ట్ కోసేపు. అంటే షీఈ్ జస్ట్ దేర్ అన్నట్టు. కానీ ఆమెకు ఒక రివోల్టింగ్ సీన్ ఇస్తారు. ఆ సీన్లో కొంచెం మంచిగా ఎస్టాబ్లిష్ అయింది ఆవిడ క్యారెక్టర్. షీ స్ట్రాంగ్, షీజ్ అ ఫైటర్ అన్న టైప్లో ఉండిందనమాట. సో నాకు యాక్చువల్లీ నేను మృణాల్ సీన్ మళ్ళీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను మృణాల్ నుంచి, మేబీ సెకండ్ హాఫ్లో ఏదైనా పెడతారేమో అని. బట్ నో, పెట్టలేదు. దుల్కర్ కూడా అంతే. సో ఐఎమ్ గెస్సింగ్ వాళ్ళు సెకండ్ పార్ట్లో, ఐ మీన్ కల్కి 2లో ఏమన్నా ఉంటారేమో అన్న ఫీలింగ్. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్స్ ఉంటాయి కదా, అశ్వత్థామది ప్రభాస్ది ఎక్కువసార్లు ఫైట్ అయినా కూడా డిఫరెంట్గా అయినాయి. డిఫరెంట్ సినారియోస్లో, డిఫరెంట్ సీనరీస్లో, డిఫరెంట్ టైప్లో అయినాయి. సో అది నాకు అసలు బోర్ కొట్టలేదు. బట్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్లో ప్రభాస్కి వేరే వాళ్ళతో అయిన ఫైట్స్లో ఎక్కడో ల్యాగ్ అనిపించింది. అంటే ఇంకెంత ఫైట్ అని అనిపించింది. బికాస్ అది రిపీటెడ్గా అవుతుందన్నమాట, సేమ్ టైప్ ఆఫ్ ఫైట్ లాగా. అదొక్కటే కొంచెం ఇష్యూ. అంటే అది మేబీ కొంచెం కట్ షార్ట్ చేసి ఇంకేదైనా ప్రభాస్దే వేరే సీన్ పెట్టుంటే బాగుండేది. సో అది కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు పర్సనల్లీ. ఈ హెలెన్ మూవీ యాక్ట్రెస్ ఉన్నారు కదా, కైరా కింద యాక్ట్ చేశారు. క్రేజీ అసలు. ఆవిడ అంటే షీ డిజర్వ్స్ ఇట్. అసలు ఆవిడ హెలెన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. లైక్ లిటరలీ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా పెడుతుంది అనమాట ఆవిడకి రోల్ రావడం. అండ్ దిస్ రోల్ ఈజ్ సచ్ అ పవర్ఫుల్ రోల్. షీ హ్యాస్ దట్ సాఫ్ట్, లైక్ ఏమంటారు, షీ హ్యాస్ దట్ సాఫ్ట్ నేచర్, లైక్ అ లవబుల్ గర్ల్, డిపెండెంట్ గర్ల్ టైప్ ఆఫ్ నేచర్, యాజ్ వెల్ యాజ్ షీఈ్ అ వారియర్ అండ్ షీఈ్ ఫైటింగ్ ఫర్ అ కాజ్. సో చాలా మంచి రోల్. ఐ థింక్ షీఈ్ వెరీ లక్కీ టు గెట్ దట్ రోల్. ఆల్సో షీ డిజర్వ్స్ ఇట్, యాజ్ ఐ మెన్షన్. ఇంకా మాల్వికా నాయర్ కూడా అంటే చాలా చిన్న రోల్, ప్రాబ్లీ సెకండ్ హాఫ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐఎమ్ నాట్ షూర్. ఇంకా అంటే కొన్ని క్రేజీగా ఉన్నాయి అన్నమాట ఎలిమెంట్స్. అసలు అదే మన ఈయన ఉన్నారు కదా కమల్ హాసన్, సీరం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే హీ గెట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ, అంత వెరైటీగా ఉంది. సో ఐ డోంట్ నో సెకండ్ హాఫ్కి ఎలా క్యారీ అవుట్ చేస్తారు అనేది. ఇప్పుడే స్కిన్ కేర్ చేసుకుని ఐ వాజ్ అబౌట్ టు స్లీప్, బట్ నాకు సడన్గా గుర్తొచ్చింది ఐ డిడ్ నాట్ కవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, విచ్ ఇస్ మన ప్రభాస్ బీయింగ్ కర్ణ. సో యాక్చువల్లీ నేను కొన్ని బుక్స్లో చదివినప్పటి నుంచి నాకు ఐ రియలీ లైక్ కర్ణ అనమాట. చిన్నప్పుడు కూడా హీ ఈజ్ ద మోస్ట్ అన్సంగ్ హీరో ఆఫ్ మహాభారత అని మనం వినే ఉంటాము. ఎప్పుడు అంటే ఎన్ని మూవీస్ తీసినా యా దే వర్ లైక్ ఎలివేషన్స్ for him in different movies, but in this movie he is almost like a main character. Even Ashwatthama kuda, all these characters were never elevated so much in any of the movies kada. So నాకు చాలా మంచిగా అనిపించింది కర్ణ అని తెలియగానే. ఐ థాట్ ఇంకేదో క్యారెక్టర్ అయి ఉంటుంది, ఆర్ ప్రాబ్లీ ప్రభాస్ గారే కల్కేమో అనుకున్నా. అర్జునుడు కృష్ణుడు చారియట్ మీద వార్లో లాస్ట్ సీన్లో వెళ్తున్నప్పుడు అర్జునుడు అంటాడు కదా, ఐ మీన్ మన విజయ్ దేవరకొండ, చారియట్ నేను అస్త్రం వేయగానే వాళ్ళ 10 అడుగులు కదిలింది మనకన్నా ఎక్కువ అని అంటే, కృష్ణుడు అంటాడు ఇట్ ఈస్ బికాజ్ ముల్లోకాలు ఏలేవాడు అంటే కృష్ణుడు హిమ్సెల్ఫ్ అర్జునుడి యొక్క చారియట్ తోలుతున్నాడు. ఆల్సో జెండాపై కపిరాజు ఫ్లాగ్ ఉంది కాబట్టి. అంటే they are literally telling that Karna is the most powerful and more powerful than even Arjuna ani. I have read this in a lot of books, but it was never really emphasized in our movies. So elevation raavadam, it really felt good for me. So ante I think this is most unexpected for a lot of us. Asal manam expect cheyaledu that ప్రభాస్ విల్ బీ కర్ణ అని. సో అక్కడ వావ్ అనిపించింది. వావ్,
హైలీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లా అనిపించింది లిటరల్లీ. బికాస్ ప్రభాస్ కల్కి అనే అనుకుంటున్నాం కదా ఇన్ని డేస్. సో దట్ వాజ్ అ బిగ్ రెలవేషన్. అశ్వత్థామ ఇంకా కర్ణ ఇద్దరు ఫైట్ చేసుకునేటప్పుడు, ఐ మీన్ అశ్వత్థామ ఇంకా ప్రభాస్ ఫైట్ చేసుకునేటప్పుడు అశ్వత్థామది కర్ర ఉంటుంది కదా, నా కర్ణది కర్ర అని చెప్తాడు కదా, సో అది డ్రాప్ అయిపోతుంది కదా. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, అంటే దట్స్ జస్ట్ మై ఎక్స్పెక్టేషన్ వన్స్ అగైన్. కర్ణ వచ్చి ఐ మీన్ మన ప్రభాస్ గారు వచ్చి అక్కడ ఎందుకో అనిపించింది, ఆ కర్ర పడేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది దట్ ప్రాబబ్లీ ప్రభాసే ఆ కర్ర పిక్ చేస్తాడు అండ్ ప్రాబబ్లీ హీస్ కర్ణ అని ఎక్కడో అనిపించింది కొంచెం ఆ టైంలో. బట్ ఏమైందంటే అది అశ్వత్థామ మీద అటాక్ చేయడానికి ఆ కర్రని పిక్ చేసి ఉంటే అయిపోయేది. ఇన్స్టెడ్ అక్కడే కల్దిరి పడిపోవడము, ఒక్క ఆకేదో ఊడిలా గాలికి వచ్చి ఆ కర్ర మీద పడి వెయిట్కి ఇలా తగిలి అప్పుడు గతం గుర్తురావడం, అది ఓవర్ డ్రమాటిక్గా అనిపించిందేమో అని నాకు అనిపించింది. మేబీ ఇంప్రాంప్టుగా అతను ఇలా ఆ కర్రను పట్టుకొని అటాక్ చేస్తూ తనకి గతం గుర్తొచ్చుంటే ఇంకా చాలా బాగుండేదేమో. బట్ ఇట్స్ ఓకే. ఇంకా అంటే దాంట్లో ఏదైనా వేరే డెప్త్ మీనింగ్ ఉందేమో నాకైతే తెలీదు. సో ఐ హ్యావ్ 2 థియరీస్ ఇన్ మై మైండ్. ఫస్ట్ వన్ చెప్తాను. ఆబ్వియస్లీ వాట్ ఎవర్ దే షోడ్ ఇన్ సినిమా, ఆ కల్కి బేబీని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు శంబాలా వాళ్ళు, బికాస్ హీఈస్ గాడ్ అని. అండ్ దెన్ అదే కల్కి బేబీని కమల్ హాసన్ వాంట్స్ టు క్యాప్చర్ ఇట్ బిఫోర్ ఎనీవన్ ఎల్స్ క్యాప్చర్స్. సో దట్ ఆ బేబీని క్యాప్చర్ చేసి 150 days దాటగానే హీ వాంట్స్ టు టేక్ దట్ సీరమ్ ఇన్ టు హిమ్ సో దట్ హీ కెన్ డిస్ట్రాయ్ కల్కి బేబీ, ఆల్సో హీ కెన్ గెయిన్ దట్ ఎక్స్ట్రీమ్ పవర్. సో ఇది ఒక లైన్. ఇంకొక లైన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, అది ప్రాజెక్ట్ కే అని పేరు పెట్టారు కదా, ఇట్ కెన్ బి ఎయిదర్ ప్రాజెక్ట్ కల్కి ఆర్ ప్రాజెక్ట్ కాళీ, బికాస్ ఐ డోంట్ నో ఎక్కడో చదివాను దట్ ఎష్కిన్ లైక్ యునో కమల్ హాసన్ గారి పేరు ఎష్కిన్ కాళీ అంట. సో ఇట్ కుడ్ బీ దట్ ఆ బేబీ కమల్ హాసనే క్రియేట్ చేస్తున్నారు. సో దట్ తన వాట్ ఎవర్ తన లైఫ్ని యూస్ చేసి క్రియేట్ చేస్తున్నారు. సో దట్ హీ కెన్ టేక్ ఇట్ ఇన్ అండ్ హీ కెన్ బికమ్ దట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అది తన క్రియేషనే. బట్ అది యాక్చువల్గా కల్కి కాదు, కాళీ బేబీ అని. సో దట్ కమల్ హాసన్కి ఇంకో జన్మలాగా, అంటే ఇంకొక యూత్ఫుల్ జన్మలాగా హీస్ ట్రయింగ్ టు క్రియేట్ అని నా ఫీలింగ్. సో కాకపోతే అశ్వత్థామది అది వెలుగుతుంది కదా, బికాజ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ బేబీ. ఇట్స్ లైక్ ఆపోజిట్ ఆఫ్ కల్కి. సో ఆ కాళీ బేబీకి కూడా అశ్వత్థామది ఆ మణి వెలుగుతుందేమో అని నా ఫీలింగ్. సో వాట్ ఐమ్ గెస్సింగ్ ఇస్ సెకండ్ పార్ట్లో దే మే డైవర్ట్ ద స్టోరీ ఫ్రమ్ ద బేబీ బీయింగ్ కల్కి టు కాళీ. సో దట్ అప్పుడు ఐ డోంట్ నో ఎందుకు అలా అనిపిస్తుంది. మేబీ మృణాల్ ఠాకూర్ ఉంది కదా, తనని చంపినట్టు చూపించారు, తర్వాత డిస్పోజ్ చేసినట్టు ఏం చూపించలేదు కదా. వెన్ దే ట్రై టు డిస్పోజ్, షీఈస్ ఆబ్వియస్లీ లైక్ షీ లుక్ లైక్ 8 or 9 months ప్రెగ్నెంట్ కదా. సో అప్పుడే మన బేబీ కన్సీవ్ అయ్యి సమ్మన్ ప్రొటెక్టెడ్ ద బేబీ అండ్ దట్ బేబీ ఈజ్ యాక్చువల్లీ కల్కి ఏమో అని నా ఇమాజినేషన్. సో అంటే సెకండ్ హాఫ్లో డైవర్ట్ అవ్వచ్చేమో స్టోరీ అని అనుకుంటున్నా, బికాజ్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టరేమో. Though it is all straightforward, everything is so interesting. Obviously it's worth to watch. And అంటారు కదా డైమండ్ కూడా ఫ్లాస్ ఉంటాయి అన్నట్టు, ఇంత డైమండ్ లాంటి మూవీ అసలు ఇది లిటరల్లీ. మళ్ళీ ఇలాంటిది వస్తుందో లేదో. ఐ హోప్ సెకండ్ హాఫ్ కూడా మంచిగా ఉంటే బాగుండు, తొందరగా వస్తే బాగుండు. మళ్ళీ చాలా లేట్ చేసేస్తారేమో తెలీదు, బికాజ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. ఎంత బ్యూటిఫుల్గా తీశారు, ఎంత బాగుంది. అండ్ వన్ మోర్ టైమ్ అసలు సచ్ అ గ్రేట్ మూవీ.